బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హార్మూజ్ లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓమన్ తీరంలో 2 కార్గో షిప్స్ పైన ఇరాన్ మరోసారి బిగ్ అటాక్ పాల్పడింది. మిసైల్ దాడులతో ఈ 2 నౌకలు కూడా పూర్తిగా మంటలో చిక్కుకొని కాలి బూడిదైపోయాయి. ఆయిల్ ట్యాంకర్లు 2 కూడా. అయితే ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం తర్వాత ఇదే అతిపెద్ద అటాక్. హార్మూజ్ సమీప నౌకలపైన దాడిని ధృవీకరించింది ఐఆర్జీసీ. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ చెప్తున్న ప్రకారంగా ఈ దాడి మేం చేసిందే అని అంగీకరించారు. దాడుల తర్వాత ఇరాన్కి ట్రంప్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒప్పందం లేకపోతే ఇరాన్ని అంతం చేయడం మాకు కష్టం కాదు, గంటల్లో వారి వంతెనలను కూల్చేయగలం, విద్యుత్ సరఫరా నిలిపివేయగలం. ఇరాన్ దగ్గర డబ్బు లేదు, పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఒప్పందానికి మొగ్గు చూపుతా, యుద్ధం ప్రభావం ఎవరిపైనా పడడం నాకు ఇష్టం లేదు. ఇది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్. ఇక ఖమేనీ అంత్యక్రియల వేళ మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఇక ట్రంప్ వ్యతిరేక నినాదాలతో మారుమోగిపోయే అంత్యక్రియల ప్రాంగణం మొత్తం కూడా. సో అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి, మీకు తెలిసిందే. అలీ ఖమేనీ అంత్యక్రియలు మొదలైంది నిన్నటి నుంచి. సుమారుగా 9వ తేదీ వరకు కూడా ఈ అంత్యక్రియలు జరుగుతాయి. 9వ తేదీన ఆయన స్వగ్రామంలో ఆయన్ని పూర్తిగా ఖననం చేస్తారు. అప్పటి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఓమన్ తీరంలో జరిగినటువంటి 2 కార్గో నౌకల యొక్క దాడి చాలా తీవ్రంగా పరిగణిస్తోంది అమెరికా. ఇటు కేవలం అమెరికా దీన్ని సీరియస్గా తీసుకోవడమే కాదు, ఇంకోవైపు ఇరాన్ పబ్లిక్ కూడా అంత్యక్రియల కార్యక్రమంలో ఆ ప్రాంగణం మొత్తం కూడా ఆందోళన కలగజేస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా ఇదే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో అక్కడ ఓమన్ తీరంలో 2 నౌకలు కూడా కాలి బూడిదైపోయే మంటలు చిక్కున్నాయి. 2 మిస్సైళ్లతో దాడి చేసినటువంటి ఈ సంఘటనతో ఒకసారిగా షాక్ గురి చేసింది. మరి ఆ నౌకలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎటువైపుగా వెళ్తున్నాయని మాత్రం ఇంకా సస్పీషియస్ గానే ఉంది. కానీ ఈ 2 నౌకల్ని కూడా ఇరాన్ టార్గెట్ చేసి మరి పేల్చేసింది. ఇది ఐఆర్జీసీ కూడా కన్ఫర్మ్ చేసింది. ఒకసారి దీనిపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. We can knock out their energy supply, all of those big plants that they built, big, beautiful, modern plants. They had a lot of money. They don't have any money now. We haven't given them any money. But we can knock out their electricity and power generating plants in, I would say, a small part of an afternoon. Every plant will be gone. And they know that. They know that. Close to maybe making a deal. I don't know. We'll make either. Look, we're going to win one way or the other. We're either going to make a deal or we're going to finish the job. Okay? And it won't be tough to finish the job. I'd rather make a deal because I don't want to affect 91 million people. We can knock down their bridges in 1 hour. We can knock out their energy supply, all of those big plants that they built, big, beautiful, modern plants. They had a lot of money. They don't have any money now. We haven't given them any money, but we can knock out. బట్ ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్. ఆయన ఏమంటున్నారు? నిజంగా యుద్ధాన్ని కోరుకోవడం లేదు, ఆపాలనే చూస్తున్నాను. యుద్ధం చేయాల్సి వస్తే వాళ్ళ విద్యుత్ కేంద్రాలని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ సప్లైస్ని, వంతెనల్ని అన్నిటి కూడా కూల్చేయగలం. ఇట్టే క్షణాల్లోనే కూల్చేయగలుగుతాం. కానీ మాకు కావాల్సిన యుద్ధం ఆగిపోవడం. ఇది శాంతి చర్చలకు సంబంధించినటువంటి ఆ చర్చలు జరుగుతున్న అటాక్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు? చాలా క్లియర్గా అంటున్నారు ఆయన, యుద్ధం కాదు మాకు కావాల్సింది శాంతి, శాంతి కోరుకుంటున్నాము. ఇది ఆయన చేస్తున్న స్టేట్మెంట్. సో మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఏ చిన్న అటాక్ జరిగినా కూడా ఇరాన్ని అంతమొందిస్తాం, ఇరాన్ అంతు తేలుస్తాం, ఇరాన్ సంగతి చెప్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చే వ్యక్తి ఇప్పుడు ఈ మాటల ద్వారా మాత్రం కాస్త తగ్గాడు, ఆ తగ్గుముఖం పెట్టాడు. ఇకపై ఆయనకి ఇంటర్నల్గా అక్కడ అమెరికాలో కూడా అనేక రకాల వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అటాక్ నేపథ్యంలో చాలా విపరీతమైన నెగిటివిటీ వస్తూ ఉంది. సో ఈ నెగిటివిటీ నుంచి తనని తాను రక్షించుకోవాలనుకున్నాడో ఏమో, కానీ అందుకే ఆయన యుద్ధం ఆగిపోవడం మాకు కావాలి, యుద్ధం జరగడం కాదు, అందుకే నేను అటాక్ చేయలేదు. నేను నిజంగానే అటాక్ చేయాలి, ఇరాన్ని అంతమొందించాలనుకుంటే నాకు క్షణాల్లో పని, చిటికేసినంత ఈజీగా నేను వంతెనల్ని, విద్యుత్ కేంద్రాలని, అక్కడ జరిగేటువంటి ట్రాన్సిట్ని మొత్తాన్ని కూడా ఆపివేయగలుగుతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సో నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఓమన్కి సమీపంగా 2 నౌకలు ఒకదాని వెంట ఒకటి వస్తున్న సమయంలో ఒకసారిగా భారీ అటాక్ జరిగింది. తమ మిసైళ్లతోని విరుచుకుపడింది ఐఆర్జీసీ. ఆ మిసైల్ కాస్త ఆ 2 నౌకలు కూడా పూర్తిగా కాలి బూడిద చేశాయి. సో ఇక్కడ క్యాజువాలిటీస్ విషయానికి వస్తే, అంటే ఏదైనా మరణాలు ఉన్నాయా అనే విషయం కనుక చూస్తే ఎటువంటి మరణాలు సంభవించలేదు. కానీ
ఈ అటాక్లో 2 నౌకలు కూడా పూర్తిగా ఆయిల్ ట్యాంకర్లు పూర్తిగా దగ్ధమైపోయాయి, మంటల్లో చిక్కొని పూర్తిగా కాలి బూడిదైపోయాయి. సో అక్కడ జరిగేటువంటి అటాక్స్కి ఇప్పుడు ఏ దేశము రియాక్ట్ అవ్వలేదు, బికాజ్ ఇప్పటివరకు ఈ నౌకలు ఏ దేశానికి సంబంధించినవి ఎక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయనేది క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి ఇంకా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. మరి ఈ నౌకలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ దేశం యొక్క రియాక్షన్ ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఫ్రీ ఓపెన్ అనేది ఇంకా కొనసాగడం లేదు. ఇది ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్గా ఇరాన్ చెప్పు చేతుల్లో, ఇరాన్కి కంట్రోల్లోనే లాక్ చేసి పెట్టి ఉందనేది దానికి ఒక నిదర్శనంగా ఇప్పుడు జరిగిన అటాక్గా చూడాలి. ఇంకోవైపు అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 28న చనిపోయారు ఆయన, కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అంత్యక్రియలు జరగలేదు ఇంకా. సో అంత్యక్రియలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి అంత్యక్రియలకు సంబంధించి ఆ ప్రాంగణం కానీ ర్యాలీగా దేశమంతటా ఆయన చనిపోయినందుకు కానీ నివాళులర్పిస్తూ ఆయన యాత్ర చేస్తూ ఉంటారు. సో ఆ సమయంలో అక్కడ దేశస్తులు మొత్తం కూడా, ఇరానియన్స్ మొత్తం కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ని చంపేయాలి అనే రకంగా వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ని చంపేయాలి నినాదాలు చేస్తున్నారు. ఒకసారి ఇరాన్లో అంత్యక్రియల సమయంలో ఆ ప్రాంగణంలో ఎటువంటి నినాదాలు కొనసాగుతున్నాయి ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. اگر قاتل تو را نکشیم از این به بعد کفن جای جام بر تن ماست قسم به خون تو قتل ترامپ گردن ماست. అలీ ఖమేనీని అంతమొందించిన వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. మా నాయకుడి చావును చూసిన వారి చావును కూడా చూడాల్సిందే. మనం డెఫినెట్గా ఆ రకంగానే మన బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్. సో అలీ ఖమేనీని అంతమొందించిన ఎవరు? డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ యొక్క చావు చూసేంత వరకు వదిలిపెట్టమనేది ఇరానియన్స్ తన ఆవేదనతో, ఆక్రోశంతో, ఆగ్రహంతో మాట్లాడుతున్న మాటలు అని కూడా. ఇవన్నీ జరుగుతుంది ఎక్కడో కాదు, ఆయన అంత్యక్రియల కార్యక్రమాల్లో వరుసగా ఆ దేశం అంతటా జరుగుతున్న నివాళి కార్యక్రమాల్లో ఈ నినాదాలు కొనసాగుతూ ఉన్నాయి. సో నిజంగానే డొనాల్డ్ ట్రంప్ మీద ఇరాన్ చేయగలుగుతుందా అంటే అంతటి సామర్థ్యం, అంతటి శక్తి సామర్థ్యాలు అయితే ఇరాన్ దగ్గర లేవు. కానీ కార్నర్ మాత్రం చేయగలుగుతుంది. ఎలా కార్నర్ చేస్తోంది? స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మొత్తాన్ని తమ కంట్రోల్లో పెట్టుకొని అటువైపుగా నౌకలు రానివ్వకుండా రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ వైపుగా వేలెత్తి చూపించే విధంగా ఒక కార్నర్ మాత్రం చేయగలుగుతోంది. గల్ఫ్పై అటాక్స్ చేస్తూ, గల్ఫ్ కంట్రీస్పై అటాక్ చేస్తూ సౌదీ, కువైట్, బైరాన్, బనామా, ఖతార్, యుఏఈ దేశాలు వీటన్నిటిపై అటాక్ చేస్తూ వరుసగా డొనాల్డ్ ట్రంప్ని మాత్రం ఇరకాటంలో పెట్టేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తోంది. సో ఇరాన్లో ఒకవైపు డొనాల్డ్ ట్రంప్కి శిక్ష వేయాలనే నినాదాలు, ఇంకోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఆ నౌకలు పేలిపోయేటువంటి సిచ్యువేషన్లు ఇవన్నీ చూస్తున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ కొన్ని సీరియస్ అవుతారేమో అని అంతా భావించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మేము శాంతిని కోరుకుంటున్నాం, మాకు కావాల్సింది శాంతి, మేము నిజంగా తలుచుకుంటే క్షణాల్లోనే అక్కడి పరిస్థితి మొత్తం తారుమారు చేయగలుగుతాం, కానీ మాకు కావాల్సింది పీస్. సో మేము పీస్కి కట్టుబడి ఉన్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? ట్రంప్ నిజంగానే పీస్కి కట్టుబడి ఉన్నాడు అనుకుంటున్నారా? లేదు, ఇంటర్నల్గా తన దేశంలో వచ్చేటువంటి వ్యతిరేకత, అక్కడ ఈయనకు డైరెక్ట్గా ఓటింగ్ పెడితే కూడా ఆయనకు యాంటీగా పోల్లు పడ్డాయి, ఆయనకు యాంటీగా ఓటింగ్స్ పడ్డాయి అంటేనే అర్థం చేసుకోండి అక్కడ ఏ స్థాయిలో ఆయనకు వ్యతిరేకత దేశంలో కూడా ఎదురైంది అనేది. వీటన్నిటి నేపథ్యంలో భయపడిపోయి వెనక్కి తగ్గాడా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. Это уровень. Это уровень. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. I'm Dheeraj, a doctor, a photographer. I'm in fine. At Anurag University, be everyone you dream to be. Tournament mundu paint. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.